ఏం పేరే కాక నీ పేరు? నా పేరు వెంకన్న. ఇప్పుడు మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు? మాది పాలేరు లోకల్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అభివృద్ధి ఎలా ఉంది, అసలు ఆయన పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచిండు, ఇంతకుముందు ఎంపీగా చేసిండు. ఆయన పనితీరు ఎలా ఉంది అసలు ఇక్కడ? పాలేరు నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే కాబట్టి ఖమ్మానికి పాలేరుకి కర్త కాబట్టి మంచిగా చేస్తుంది. మరి ఇప్పుడు చాలా మంది ఆయన మీద ఎలిగేషన్ చేస్తారు, ల్యాండ్స్ ఏదైతే మన భూదాన్ భూములు కానీ చాలా ల్యాండ్లు కబ్జా చేస్తారని చెప్పి ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి కదా, మరి ఏమంటావు? కబ్జా అనేది సీలింగ్ భూము పట్టా భూము మనకి తెలియదు. మనకు పాలేరులో ఉంటాడు, ఆయన ఖమ్మంలో ఉంటాడు కాబట్టి ఆ లోతు అయితే మనకు తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తున్నారు, ఇంతవరకు చేయలే. అసలు అయిద్దంటవా? అంటే ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం దేశాన్ని లాజ్ చేసిపోయింది కాబట్టి ఆ అప్పును ఒత్తుకోవడంలో పింఛన్ ఇస్తా అన్నాడు కాబట్టి 2 సంవత్సరాలు నడిచింది. కేసీఆర్ లాజ్ చేసిపోయిందా? కేసీఆర్ లాజ్ చేసిపోయింది. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ లాజ్ చేసినట్టు మరి అన్నమాట. ఆయన ముఖ్యమంత్రి అయి 10 సంవత్సరాలు చేసింది ఏముంది? ఈయన ముఖ్యమంత్రి చేయాల్సింది ఏం చేసిండు అనేది ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను చెప్తాను. చెప్పు. అంతే కదా మీరు అనేది. ఆయన చేసింది ఏముంది? తెలంగాణ అన్నాడు, తెలంగాణ అన్నాడు. ఒక కుటుంబంలో 3 ఎమ్మెల్యేలు ఆయనకి. 3 ఎమ్మెల్యేలు, కొడుకు, బిడ్డ, అల్లుడు, అందరు 3 ఎమ్మెల్యేలు. మంత్రి 4 అయిపోయినాయి. పొంగిరెడ్డి సీన్ వచ్చిండు, రేవంత్ రెడ్డి అని వచ్చిండు. వాస్తవమే కాదంటలే, అందరు అభిమానంతో వేసిరు. కేసీఆర్ వేసిరు, ఎమ్మెల్యే పార్టీలో వేసిరు, సిపిఎం అన్ని రకాల 3-4 రకాల పార్టీలో వేసిరు. ఎందుకు? వ్యక్తి మంచోడు కాబట్టి వేసిరు, అంతే. ఇప్పుడు కేసీఆర్ ఇట్లా 3-4 అని చెప్పి మీరు అంటారు కదా, వాళ్ళు ఎమ్మెల్యేలుగా నిలబడి క్యాండిడేట్ నిలబడి కష్టపడి ప్రజల ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయ్యారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఒక జడ్పీటీస్ కాదు, ఒక కార్పొరేటర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, వాళ్ళు మరి ఎస్కార్ట్లు పెట్టుకుని మొత్తం ఎక్కడికి భూములు అక్కడ లాక్కుంటారు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మరి ఎలా చూస్తుంది? వాళ్ళు మంత్రులు ఉన్నారు, ఎస్కార్ట్లు ఇవన్నీ పెద్ద పోలీసు బందోబస్తు ఎందుకు వాళ్ళ అన్నదమ్ములకి? ఎవరికి? రేవంత్ రెడ్డి తమ్ములకి. వాళ్ళకి ఎందుకు ఎస్కార్ట్ ఉంటది? ఎమ్మెల్యే కాబట్టి ఎస్కార్ట్ ఉంటది. వాళ్ళకి ఎందుకు? అది కరెక్ట్ అయింది కాదు అది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే హోదా ఉన్నానికి ఆయనకు ఉండాలి. వాస్తవంగా మనం అనుకోవడానికైనా, అనడానికైనా, వినడానికైనా. ఈయనకు అనేది ఒక్కరికి ఎమ్మెల్యే కాబట్టి పానికి హానికరం ఉంటది కాబట్టి ఈయనకు ఉండాలి ఎస్కార్ట్. వాళ్ళందరికీ ఎందుకు ఉంటది? అది కరెక్ట్ కాదు కాదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ ఏం అభివృద్ధి చేసిండు? అసలు ఏంటి? రోడ్లు వేసిండా లేదంటే ఎలా అభివృద్ధి చేశాడు? 3 పనులు రోడ్లు చేస్తున్నాడు. మన కాలకట్ట దిగిపోయింది, పాలేరు ప్రాజెక్టు పోయేది, ఆ కట్ట దిగిపోయింది, దాన్ని రిపేర్ చేపిస్తున్నాడు. ఎన్ని కోట్లు అవుతున్నాయో మనకు తెలియదు, కాంట్రాక్ట్ ద్వారా చేపిస్తుండు. అదొక మంచి పని. పవర్ ప్లాంట్ ఒకటి, పార్క్ అన్నాడు, పాలేరు పార్క్ ఇంతవరకు కాలేదు. అది అంటే శంకుస్థాపన చేసింది కానీ కాలేదు. గత ప్రభుత్వం జరగలేదా అభివృద్ధి? అంటే అందరు చేసుకుంటూ వస్తున్నాడు, ఆయనంత ప్రకారం ఆయన చేస్తుండ అంతే. ఆయన చేసిండా అనేది కాకుండా ఆయన చేసిండు, ఎమ్మెల్యేగా ఉండి ఈయన చేసిండు, సామాన్య చంద్రశేఖర్ చేసిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు. అందరూ మంత్రులు చేస్తారు, ఈ మైత్రి కూడా చేసుకుంటూ వస్తారు. మీ ఖమ్మం నియోజకవర్గం, మీ ఖమ్మం డిస్టిక్ కి 3 మినిస్టర్లు ఉన్నారు, పొంగులేటి, బట్టి విక్రమార్క ప్లస్ తుమ్మల. మరి 3 కలిపి ఏదైతే ఎలుగుమట్ల భూదాం భూములు ఉందో దాని మీద కన్నేసా భూదాం భూముల ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ఇళ్లను కూలగొట్టడం జరిగింది అన్నారు. మరి ఎలా చూస్తుంది? అంటే జరిగింది కూలగొట్టడం అనేది మనకి కూలగొట్టుడు అంటే దానికి సీలింగ్ భూమి తోటి కూలగొట్టిరా, వ్యక్తిగతంగా కూలగొట్టిరా? కొనుక్కున్నారు కదా, కొనుక్కుని పట్టాయిన భూములే కదా అవన్నీ. పట్టాయిన భూములు అంటే మనం దాంట్లో ఏముందో మనకి చెప్పలేము అన్న, మనకి తెలియదు కదా. మనం ఇక్కడ ఉన్నాం, ఆయన కన్నుబడ్డది, ఆయన కొడుకు కన్నుబడ్డది అంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మనకైతే మనకి వినపడలే కదా. మన సమాజంలో ఉన్నాం కాబట్టి మనకి తెలిసింది, మనకి చెవున పడితే ఈ చెవితో చెప్తాను, ఇంటాను, ఈ చెవితో చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తారు శ్రీనివాస రెడ్డి గురించి, పొంగులేటి గురించి? మంచిగానే ఉంది సార్. అంటే ఏం మంచి చేశారు? మా ఊరికైతే మంచిగానే డెవలప్ చేసిండు. కాలువ కట్ట మొత్తం కాలువ మొత్తం తెగిపోయింది, తెగిపోతే బాగా చేసిండు. చెరువు కూడా కొద్దిగా క్లీన్ చేసిండు, కొద్దిగా అందులో మట్టి. మళ్ళా ఇప్పుడు మనకు కాపాడుతూనే ఉంది సెంటర్ డివైడర్, మళ్ళా ప్లస్ అవతల సైడ్ కాలువ, యువతల సైడ్ కాలువ, రోడ్డు జరుగుతూనే ఉంది. వర్క్ మంచిగా ఉంది. ఊరికైతే సెంట్రల్ లైటింగ్ మంచిగా చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గెలిచే అవకాశం ఉందా? 100% గెలుస్తాడు. మళ్ళీ వస్తాను గ్యారంటీ. పేరు నేమ్తో సహా హామీ ఇచ్చేత. పాలేరు అడ్డ అంటే కాంగ్రెస్ అడ్డ, పాలేరు గడ్డ అంటే కాంగ్రెస్ అడ్డ. అది ఖచ్చితంగా ఎవరు నిలబడ్డా కాంగ్రెస్ గెలవాల్సిందే. అది. నమస్తే పెద్ద మనిషి. నమస్తే పెద్ద మనిషి. ఏం పేరే? కమలాకారు. ఏ ఊరు? గొర్రె పడుతుండా. ఏం చేస్తావు? ఏం పాత ఏరుకుంటున్నా, కౌలు పొలం చేసుకుంటున్నా బాబాయ్. మంచి దందా అవుతుందా మరి? అవుతుంది సార్. వ్యవసాయం ఏం పండిస్తావు?
పొలం వరి పొలం. రైతు బంధు పడుతుందా మరి? ఆ రైతు పొలం లేదు, కౌలుకు చేస్తున్నామండి. ఆ, కౌలుకు చేస్తున్నా పొలం, ఉమ్. కౌలుకు చేస్తున్నా. కౌలు నువ్వు చేస్తున్నావు, రైతు బంధు ఓనర్ తీసుకొని పోతుండు. వాన తీసిపోతుండు. ఉమ్. 5 ఎకరాలు చేస్తున్నా కానీ వదిలిపెట్టిన ఈసారి. ఆ. పంట లేదు కాబట్టి వదిలిపెట్టినండి. ఎందుకు కాలం కావట్లే? కాలం కావట్లేదు సారు, ఉహు. కాలం కావట్లేదు. ఇంకెట్లుంది మీ ఎమ్మెల్యే పరిపాలన? పాలన బాగా మంచిగానే ఉంది కానీ కొద్దిగా నీళ్ళు గురించి బాధపడుతున్నారు జనం బట్టి. ఆ. కేసీఆర్ నీళ్ళు రాట్ల వేడికి? కేసీఆర్ గారి నీళ్ళు ఎట్ట వస్తాయండి? ఆ. కేసీఆర్ నీళ్ళు ఎట్ట వస్తాయి? యూరియా మంచి దొరుకుతుందా మరి? ఆ యూరియా రైతులకు అడగాలి. నేను ఇప్పుడు వదిలిపెట్టినా కదా, ఆ. ఒక 2 కట్టలు యూరియా ఎన్ని ఉన్నాయి కానీ నాకు పోయిన యాసింగ్ తీసుకున్నా కానీ 2 కట్టలు పొలం చేయలేదు కానీ అట్నే ఆగినాయి యూరియా కట్టలు. ఎన్ని సంవత్సరాలే వ్యవసాయం బంద్ చేసి? 30 సంవత్సరాలు. మరి ఇప్పుడు కౌలు చేస్తున్నా చెప్తానే. 30 సంవత్సరాలు చేస్తున్నా కానీ వదిలిపెట్టినా. వదిలిపెట్టినావా? పోయినసారి చేసినా కానీ ఈసారి వదిలిపెట్టినా. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందండి. ఎవరు ఇచ్చారు? ఇక ఎవరు ఇచ్చింది? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా? రేవంత్ రెడ్డి వచ్చిందా? దేవత రెడ్డి వచ్చినప్పుడు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు లేదు. ఆ, తర్వాత అప్పుడు 200 వచ్చింది. ఎప్పుడు? ఇప్పుడు 2000 వస్తుంది. ఎన్ని సంవత్సరాలు పింఛన్ రావటి? 3వ సంవత్సరం అయింది. ఏమైనా పెంచిండా పింఛన్ మరి రేవంత్ రెడ్డి? పెంచలే. పెంచుతా అని చెప్పే కానీ పెంచగా చేస్తాం కానీ పెంచలే. 4 ఏళ్ళు ఇస్తామని పెంచలే. 4 ఏళ్ళకి 6 ఏళ్ళు ఇస్తామని ఇయ్యలే. ఇప్పుడు వస్తాడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీ దగ్గరికి? వస్తాడు. మాట్లాడతాడు నీతో? మాట్లాడతా నేను కూడా. పేరు పెట్టి పిలుస్తావా? పేరు పెట్టి పిలవను కానీ నమస్తే చేస్తా, సెకండ్ తీసుకుంటా. ఆడ కసు నుంచి వచ్చినప్పుడు మా తండకు వచ్చినప్పుడు సెకండ్ తీసుకున్నాం. మా తండ కాంగ్రెస్ ఆయన ఓడిపోయిండు. గాలి శూన్యుందా శీను గెలిచిండు. ఆయన 2 సార్లు గెలిచిండు. మోసం చేసిండు. ఖమ్మంలో ఇల్లు ఒకటి తెలుసా నీకేమన్నా? ఖమ్మంలో తెలియదండి. నువ్వు చూడవా? ఏంది వార్తలు చూడవు? వార్తలు చూస్తా, టీవీలో వార్తలు చూస్తా. మళ్ళీ ఓటు ఎవరికి వేస్తావు? కాంగ్రెస్కే ఇస్తా. మళ్ళీ కాంగ్రెస్కి వేస్తావానే? ఒకవేళ మారుస్తా నేను కూడా మారుస్తా. పోయినసారి 6,000 మళ్ళీ ఆయనకి వేస్తావా? పుట్టిన కాడ నుంచి కాంగ్రెస్ ఉన్నామండి. నేను ఆపదం ఆడకూడదు, కాంగ్రెస్ ఉండ. కేసీఆర్ ఇచ్చిన పింఛనే తీసుకుంటావు? పింఛన్ తీసుకుంటున్నా. ఎంత మంచిండు? ఆడ పెంచిండండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైసలు ఇవ్వలేదే? ఏం లేదు కాబట్టి ఏం చెప్పు. నిజం కాదు. ఓటుకి ఇచ్చిండా? ఓటుకి ఇచ్చిండు డబ్బులు. ఎంత ఇచ్చిండు ఓటుకి? 2,000 ఇచ్చిండు. 3,000 ఇచ్చిండు. ఊరు కాంగ్రెస్ ఆయన 3,000 ఇచ్చిండా? కాంగ్రెస్ ఆయన 3,000 ఇచ్చిండు. మరి తెలంగాణ ఆయన ఎందుకు ఇస్తాడు? తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ అని ఇయ్యలే. ఇస్తాడు ఓటేది కదా? ఇయ్యలే. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? 4. 12,000 వచ్చినాయి. 12,000 వచ్చింది. మంచిదే బాబాయ్. ఏం పేరు తల్లి నీ పేరు? పేరు కనకలక్ష్మి. ఏం పని చేస్తారు మీరు? ఏం లేదు, కూలి పని. కూలి పని చేస్తారా? రోజుకి ఎంత వస్తుంది తల్లి? 300. 300 రూపాయలేనా? ఇప్పుడు చాలా ఊర్లలో 500, 600 అట్టుంది. 300 మాకు ఇక్కడ 300 ఇస్తారు. సరిపోతాయి మమ్మరే? పింఛన్ వస్తుంది నాకు. ఎంత వస్తుంది? 2,000. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము గెలిస్తే అధికారంలోకి వస్తే ఉన్న 2,000 4,000 చేస్తామన్నారు కదా, మరి చేసిరా? 4,000 చేయలేదు. ఎందుకు? చేస్తా అంటున్నారు. ఇంకా చేయలేదు. మీరు అడగరా? మీకు 2,000కి 4,000 ఇస్తాంటే మీరు ఆశపడి ఓటేసింది. ఓకే, ఎందుకు రాలేదంట? ఇస్తాం అంటున్నారు. వచ్చే నెల అయితే పై వచ్చే నెల అయితే అంటున్నారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? బానే ఉంది, పర్వాలేదు. కొంచెం చాలా మంది మరి ముంగట అక్కడ బాగాలే అంటారు. బానే ఉంది. మాకైతే ఇల్లు ఇచ్చిండు పేదకి, కానీ కొంచెం డబ్బులు పడాలి. అదొక్కటి పడాలి మాకు కొంచెం. రైతు మాకు పొలం లేదు, ఏం లేదు. ఇల్లుదే 3 లక్షలు పడ్డాయి. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా మీకు? ఇల్లు వచ్చింది. ఓకే, సంతోషం. ఎంత పడ్డది? 3 లక్షలు పడ్డాయి. 3,40,000 పడ్డాయి. ఇంకా 1,60,000 పడాలి. కమిషన్ ఇచ్చినవా? ఏం లేదు, ఒక్క రూపాయి కూడా ఎవ్వరు తీసుకోలేదు. అస్సలు 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే కాదు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు మాది. మామూలుగా ఎట్లా అభివృద్ధి ఎలా నడుస్తుంది అసలు? మంచిగా ఉంది. ఓకే, పర్వాలేదు. పింఛన్ ఒకటి కావాలి మాకు, కొంచెం డబ్బులు పడాలి. ఇందిరమ్మ మహాలక్ష్మి ఏదైతే మహిళలకు 2,500 మహాలక్ష్మి మా చెల్లి వాళ్ళకి రాలేదు. అడగరా? అడుగుతూనే ఉన్నాం, వస్తాయి అంటారు. వస్తుంది నమ్మకం ఉందా నీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు
ప్రభుత్వం అధికారం నుంచి వెళ్ళిపోయే వరకు 2500 మహాలక్ష్మి మీకు వస్తుందని నమ్మకం ఉందా? ఉన్నది ఉందా? ఇస్తా అన్నాడు కదా, నమ్మకం అన్నాడు కదా, వాగ్దానం చేసిండు కదా. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉందంటారా? ఉన్నది ఎందుకు లేదు, ఉన్నది ఉన్నది. పోతున్నాం ఇప్పుడు మా దగ్గర వాళ్ళు కూలీలు చేసుకుంటోళ్ళు ఎప్పుడో బస్ ఎక్కుతున్నాయా. ఏమైనా గవర్నమెంట్ టీచర్లకి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళ జీతం చాలక వీళ్ళు మంచిగా ఫ్రీగా వస్తుర్రు. సంగతి చెప్తున్నా. మాదే ఉందమ్మా, నేను ఎక్కిపోవాలంటే ఎప్పుడో 6 నెలలకు బస్ ఎక్కుతా. ఫ్రీ బస్ వల్ల కొట్టుకుంటున్నారు మేము పోతున్నాం. అలాగే ఎవరో పరిపాలన బాగానే ఉందిలే పాపం. సన్నబెత్తుడు కడుపు తిట్టుడు ఒక్కొక్కటి తప్పు ఒక్కొక్కటి రైట్ చేసిండండి. ఆ పింఛన్ 2000 పింఛన్ ఎప్పుడో మా భర్త చచ్చిపోయినప్పుడే కేసీఆర్ పెట్టిండు. కేసీఆర్ పెట్టిండు పింఛన్. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయిలేండి. 2000 4000 ఇస్తారని ఇంటర్వ్యూ పెట్టిండు. 4 పోయి 2 ఇచ్చిండు. మరి 2000 ఇస్తాడో దిగిపోతారుగా పెడతాడు సందకం. ప్రతి నెల వస్తూనే ఉండయ్యా. ఇస్తుండ అబద్ధాలు ఇయ్యలే పిల్లలకి ఇక అదంతా నాకేం తెలుసు చెప్పు. నా సంగతి నాకెరక. తులం చాలా ఉన్నాయి. తులం బంగారం లేదు. పెళ్లి చేస్తే ఇస్తా అంటుండు. మీ ఊళ్ళో చేసిన వాళ్ళందరికి ఇచ్చారు తులం బంగారం? 1,16,000 ఇచ్చారు కానీ మేము బంగారం ఇయ్యలే. ఇంకా వస్తుందా బంగారం? వస్తుంది వస్తుంది. భయం మాకేం భయం పాపం. ఆయన ఏమన్నాడు, మాకైతే ఇందిరా మిల్లు వచ్చింది, అదొకటి సంతోషం నాకు. అమ్మ ఇప్పుడు ఈ కాలువ ఉంది అమ్మా, కాలువ దేనికి తీస్తారు? మురికి వాటర్ పోవడానికి. ఇప్పుడు ఇంట్లో దగ్గరకనే వచ్చినాయి కదా. వచ్చినాయి, ఇండ్లు కూడా పోతూనే ఉన్నాయి. ఏం చేస్తాం మరి, వాళ్ళు 50 అడుగులు దూరాన పెట్టాలన్నారు. ఈ 50 అడుగులు వాళ్ళ జాగం, గవర్నమెంట్ జాగం. ఏం లేదు అంటే కొంచెం మురికి వాటర్ పోతాయి కదా. ఇంట్లో పైపులు లేవు మా ఇట్లా సైడ్ కి. ఇక దాని వల్ల మంచిగా ఫ్రీగా ఉంటది వాటర్. పోయినాయి కొంచెం తక్కువ పెడితే బాగుండదు. ఎడలు పెద్దగా అయింది. ఇప్పుడు కాలువ పెట్టిరు అమ్మా, కాలువ పోతుంది కదా, మీ ఇల్లు సగం పోతుంది కొంచెం. మరి ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా డబ్బులు ఇస్తారా? ఏం లేదా? ఏం లేదు. అదేంటి అంటే వాళ్ళ ప్లేస్ లో మేము తీసుకుంటున్నామని అంటున్నారు. మా 50 అడుగులు మేము తీసుకుంటున్నాం, మీరు ఏమన్నా పోతే డబ్బులు కట్టిస్తామని. మధ్యలోకి ఇల్లు సగానికి పోతిస్తారు. అంటే కనీసం మీకు ఇంటికి దగ్గరకి కంకర కూడా పోయట్లేదా? కంకర పోస్తా అన్నారు. ఇప్పుడు అందుకే నిలబడ్డా మేము పోపించుకోవడానికి. పోయిపోతే పోపించుకోవడానికి పోయినట్టుండి పోసిన దాకా మేము పట్టుబడుతున్నాం. అమ్మ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందా పాలన? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన బాగుందా? మాకేం తెలియదు. సేమ్ ఉంది అప్పుడు ఇప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చే పింఛన్లు ఇవన్నీ వచ్చినాయి మంచిగా, రైతు బంధు ఇవన్నీ. అన్న మాకు పొలం లేదులే, ఉన్న వాళ్ళకి వచ్చినాయంట, మాకు తెలియదు వాళ్ళ సంగతి. అంటే ఇప్పుడు మీరు చెప్పలేరు కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పాలన అంటే చెప్పలేరా? చెప్పలేదు. సార్ నమస్తే, ఏం పేరు సార్ మీ పేరు? సామిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? అసలు అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అయితే వత్సంగా అయితే పర్వాలేదు. అభివృద్ధి పరంగానే అయితే పర్వాలేదు. ఏదో చాలా మంది మరి వ్యతిరేకత వచ్చింది ఆయన మీద అంటారు. వ్యతిరేకత అనేది ఇక సహజంగా పార్టీ అన్నప్పుడు వ్యతిరేకత వస్తూనే ఉంటది. వ్యతిరేకత రాకుండా ఉంటుందా? వ్యతిరేకత అనేది ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వ్యతిరేకత రాబట్టుకేగా. అంటే వ్యతిరేకత అనేది ఉంటుంటది పోతుంటది, అది సహజమే కదా. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, అప్పుడు అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఎలా ఉంది? మా విలేజ్ వరకే చూసుకుంటే మాత్రం ఇప్పుడైతే అభివృద్ధి మంచిగా ఉంది. అప్పుడైతే మా విలేజ్ వరకు అయితే అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఒక 16 ఇండ్లు 17 ఇండ్లు ఇచ్చిండు. తర్వాత ఇక వాటి గురించి అది కూడా పెద్దగా ఇదేం లేదు, వర్షం వస్తే కురుస్తున్నాయి అని. మా కాడ ఇప్పుడు మాత్రం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా కట్టుకునే వాళ్ళందరికీ డబ్బులు కలిసుకొని చేసుకునే వాళ్ళకైతే మంచిగానే ఉంది. ఇప్పుడు ఏదైతే ఇది కాలువ ఉంది కదా సార్, కాలువ వల్ల అసలు దానివల్ల ఉపయోగం ఏంటి? అంత పెద్దగా పెట్టవలసిన అవసరం లేదని చెప్పి చాలా మంది ఇండ్లు పోతున్నాయి, సగం పోతున్నాయని చెప్పి బాధపడతారు. ఒకటి మాత్రం నేను ఒకటి చెప్పగలుగుతా, ఇండ్లు అయితే ఎవరికి పోలే, అది కట్టుకోవటం మాత్రం కరెక్టే కట్టుకుంటారు. కానీ దానివల్ల ఇక ముందల ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఉపయోగం కోసం రేకులు వేసుకున్నాయి తప్ప, రేకులు తప్ప పక్కా ఇండ్లు అయితే ఎవరికి పోలే. అంటే అంత పెద్దగా అవసరం అని అంటే ఇక పెట్టిండ్రు, ఎస్టిమేట్లు పెట్టిండ్రు, కోట్లు విడుదల చేసారు, వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి పర్సనల్ చెప్పండి. ఆయన అసలు ప్రజల మధ్యలో ఉంటాడా, ఊర్లు తిరుగుతాడా, ప్రజలతో అమేకం అవుతాడా? ఇక వచ్చినప్పుడు మాత్రం టూర్లు వేసుకొని బాగానే విలేజ్లు తిరుగుతూనే ఉండు కదా. రాకపోతే హైదరాబాద్ ఉన్నప్పుడు ఏమో కానీ ఇటు మండలానికి వచ్చినప్పుడు, జిల్లా వేసికి వచ్చినప్పుడు పాలేరు నియోజకవర్గంలో ఒక 3 నియోజకవర్గాలు 3 మండలాలు చేసుకొని పోతుండు. వచ్చినప్పుడల్లా పాలేరు, నేలకొండ, పెళ్లి, తిన్నాపాలెం, ఏదులాపురం, మొత్తానికైతే 4 మండలాలు చూసుకుంటూనే ఉండు. సరే ఆయనకున్న పోస్టు రెవెన్యూ, అందులో గృహ నిర్మాణ శాఖ మంత్రి,
కొద్దిగా అన్ని చూసుకోవాలి కాబట్టి సరిగా అది ఎమ్మెల్యేగా ఉంటాం వేరు, మినిస్టర్గా ఉంటాం వేరు. మినిస్టర్ అనేవాడు 24 గంటలు నియోజకవర్గంలో తిరిగితే పక్క జిల్లాలు కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏదైతే గతంలో ఎలుగుమట్ల భూముల విషయంలో ఎవరైతే పొంగులేటి అలాగే మన తుమ్మల నాగేశ్వరరావు బట్టి ఇక్కడ మనకు హస్తం ఉంది, పేదల ఇండ్లు దగ్గర దగ్గర 500 ఇండ్లు కూలగొట్టడం జరిగింది. మరి దీని ఎలా చూసి ఇక అది ఖమ్మం జిల్లా వ్యవహారం కాడికి అది నాకు పెద్ద అవగాహన నాకు అవగాహన అయితే లేదు దాని విషయంలో. నాకు అవగాహన లేనిది నేను మాట్లాడితే బాగుండదు. పొంగులేటి గారు కబ్జాలు చేస్తున్నారు ల్యాండ్స్ అంటారు, వాస్తవం చెప్పండి. మనం చూడండి ఎట్లా అన్నా ఎలిగేషన్ అంటే ఎవడోడు పడోడు ఉంటాడు. ఎలిగేషన్ అనేది సహజం. నా మీద కూడా ఎలిగేషన్ పెడతారు. కానీ నేను అనేది ఏంటంటే మన కాడనైతే చూడండి అయితే కబ్జాలు చేసింది అయితే మన కాడ లేదు. ఎక్కడో చేసిండని వాళ్ళు ఇల్లు అనుకుంటారు. ఇప్పుడు వాడి మీద వీడు చెప్తాడు కేటీఆర్ చేసిండని, హరీష్ రావు చేసిండని, ఫామ్ హౌస్లు కట్టుకుండని, వాళ్ళ మీద ఎలిగేషన్ వీళ్ళ మీద ఎలిగేషన్. కానీ నిర్ధారణ అయింది అయితే లేదుగా. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పారో అధికారంలోకి వచ్చారు, కానీ ఏదైతే 6 గ్యారెంటీ ఉన్నాయో అమలు చేస్తురా? ఇప్పటివరకు ఎన్ని అమలు అయినాయి? 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండ్రు, ఉచిత ప్రయాణం బస్సు కల్పించిండ్రు. ఇంకా పెన్షన్ ఇప్పుడు 2000 4000 అనేది అది ఒకటి చేయలేదు. మహాలక్ష్మి ఈ పెన్షన్ పెంచుతాం అన్నట్టు కానీ పెంచలేదు. కానీ ఉన్న వాటిని అయితే కంటిన్యూషన్ చేస్తూనే ఉంది కదా. రైతు తులం బంగారం అంటే ఇప్పుడు కేసీఆర్ ఎస్సీలకి ఎకరం భూమి 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఇచ్చిన ఏదో వాగ్దానాలు, పార్టీ అధికారం రావాలంటే ఏదో వాగ్దానాలు చేస్తారు. సరే రేవంత్ రెడ్డి నిన్న ఏదో అన్నాడుగా, ఇంకో 3 ఏళ్ళు టైం ఉంది, దిగిపోయే లోపల చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తామని చాలా మంది జనాలు ఏమంటారు, రేవంత్ రెడ్డి మతి లేకుండా రోజుకో మాట మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతూ అర్థం కావట్లని చాలా మంది మాట్లాడుతారు. దీన్ని ఏమంటారు? సరే నేను ఒక మాట చెప్పనా, రేవంత్ రెడ్డి లేకపోతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ అయితే రాకపో. ఆయన ఏది మాట్లాడినా ఏం బాధలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రేవంత్ రెడ్డి వల్లే. దానివల్ల ఇక ఆయన వాయిస్ వస్తూ ఉంటుంది. వాయిస్ కొద్దిగా సీనియర్ కాదు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాడు పెద్ద మనిషి కాదు, యువకుడు, మనకంటే వయసుడు. కాబట్టి ఇక డైలాగులు వదులుతూనే ఉంటాడు. ఇప్పుడు కేటీఆర్ వదలటాలే ఏందో అంటాడుగా, రేవంత్ రెడ్డి పొట్టుండి ఏదో అంటారు కదా, అట్లా డైలాగులు ఆయన వదలటాలి. గుంపు మేసిన అని ఇంకేదో ఏదో అంటాడు. ఏంటంటే జనం సపోర్ట్లు కొట్టాలి. ఇప్పుడు జనంలో కూడా ఎట్లుందని అంటే వెనకట్నం పార్టీ పరంగా ఇప్పుడు వాయిస్ ఎవరు ఎక్కువ వాయిస్ పెంచితే వాళ్ళకి సపోర్ట్లు మోగుతుంటాయి. మళ్ళీ పొంగులేటి గెలుస్తాడు ఇక్కడ? పొంగులేటి గెలుస్తారులే, అట్లా తప్పులే. ఓడిపోతారు అనేది చాలా తప్పు. ఇప్పుడు కేసీఆర్ మంచి నాయకుడా, రేవంత్ రెడ్డి మంచి నాయకుడా? ఒకటే మాట. ఇప్పుడు ఆయన మంచి, ఈయన మంచి. చాలా తెలుగు ఆన్సర్ చెప్తున్నారు సార్ మీరు. ఆయనే మంచోడు, రేవంత్ రెడ్డి మంచోడు. మీరు ఏం చేస్తారు సార్? ఏం జాబ్ చేస్తారు? నేను వ్యవసాయమేనా. రైతు బంధు పడ్డదా మీకు? రైతు బంధు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి 2 సార్లు 3 సార్లు పట్టేట్టు. ఇప్పటివరకు ఎన్ని సార్లు పడాలి? 6 సార్లు పడాలి కదా, 3 సంవత్సరాలు అంటే. పడాలంటే చెప్తూనే ఉండు కదా, ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తుండు కదా. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, పోయిన ఆయన అప్పులు చేసిపోయిండు, అప్పులు తీరుస్తున్నాం, అప్పులే కట్టలేక వస్తున్నాం, ఉన్నదాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. తీర్చడానికి డబ్బులు లేవే, మరి అందాల పోటీలు ఇవన్నీ ఎందుకు అవసరమా? అవసరం అంటే ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ అన్నప్పుడు అసలు బెట్టనే ఉండాలి కదా. ఉపయోగం అనేది అది మనం చూడబోయాను, నువ్వు నేను అంత అనేది ఏదో ప్రచారం. మన రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు ఏమవుతాయి? ఏదైతే పేరు ఫుట్బాల్ గేమ్ పెట్టారు, దానివల్ల ఉపయోగం ఉందా? అర్థం అంటే ఏముంటది కాదు, పర్వాలేదు నేరి, అంత బ్యాడ్ ఏం లేదు, పర్వాలేదు. అంటే కొంతమంది చెప్తారులే, చెప్పేవాళ్ళు చెప్తారులే, కానీ చేసేవాట్లలో కొంతమంది మాట్లాడలేదు. ఇప్పుడు ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు లాస్ట్ టైం ఎలక్షన్ లో బీఆర్ఎస్ నాయకుల్ని ఒక్కరు కూడా అసెంబ్లీ గేట్ టచ్ చేయని అన్నాడు. మరి ఇది ఇప్పుడు అదే మాటకి కట్టుబడి ఉంటాడా నెక్స్ట్ ఎలక్షన్ లో? అప్పుడు అన్న వాగ్దానం ప్రకారం రాజీవ్ గాంధీ ఖమ్మంలో మీటింగ్ పెట్టినప్పుడు మాత్రం 100% టచ్ చేయని అన్నాడు. ఆ మాట నిలబెట్టుకోండి. ఇప్పుడు మళ్ళా మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ మాట ఏదైనా సభలు అన్నప్పుడు ఆయన సర్వే ప్రకారం టచ్ చేయనిస్తాను అంటాడా, టచ్ చేయని అంటాడా అనేది ఆయన వాయిస్ని బట్టి మేము చెప్పగలుగుతాం. అది ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పటి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటారు కదా, 100%. దాంట్లో రేవంత్ రెడ్డి అనేవాడు నాయకుడు బయటికి వెళ్ళకపోతే
కాంగ్రెస్ కి అంత వాయిస్ ఉన్న నాయకుడు ఎవరు లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ వాయిస్ మాట్లాడలేడు. ఎందుకు? ఆయన వయసు రీత్యా ఆయన చేసిన పదవుల వలన. జానారెడ్డి గారు ఆ వయసు తప్పుడు వాయిస్ మాట్లాడలేడు. రేవంత్ రెడ్డి గారు అంతా ప్రజలలో చైతన్యం, యూతులలో చైతన్యం తీసుకొచ్చి అంత డైలాగులు వాడతాడు. ఇప్పుడు ఎవరి వాళ్ళ మంత్రివర్గం ఉన్న నాయకులే రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ కాంగ్రెస్ గెలవదు, రేవంత్ రెడ్డి ఉండడం ఇష్టం లేదు, రేవంత్ రెడ్డి కరెక్ట్ నాయకుడు కదని వాళ్ళ మినిస్టర్లే మాట్లాడుతున్నారు చాలా మంది. నేను ఒక మాట చెప్పిన తమ్మి, కాంగ్రెస్ లో గ్రూపులు లేకపోతే పార్టీ ఎప్పుడు చచ్చిపోయింది. అంతేనా? కాంగ్రెస్ లో గ్రూపులు ఉండబట్టి ఇన్ని సంవత్సరాలు బతికింది. గ్రూపులు లేకపోతే ఎప్పుడో చచ్చిపోయింది. ఖమ్మం జిల్లా చూసుకో, జలగం వెంగళరావు వర్గం, సిద్ధారెడ్డి వర్గం, తుమ్మల వర్గం, బట్టి వర్గం, పొంగులేటి వర్గం, ఇన్ని వర్గాలు ఉన్నాయి. మళ్ళీ ఎంపీ కాడికి వచ్చారు, హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎవరికో ఎంపీ సీట్ వస్తే అందరు కలిసి ఒకే వ్యాన్లో వచ్చి ఇక్కడ ఎంపీ గారితో నామినేషన్ వేయించిపోతారు. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి బీజేపీలోకి వెళ్ళడం కోసమే అంటారు. అట్లా చేయలే, ఆ పని చేయలేడు. ఆ పనే ఉన్న ప్రాజెక్టులు కట్టినట్టయితే ఇవాళ ఎవడు ఏది చేసినా మళ్ళీ టీఆర్ఎస్ఏ గెలిచేది. అనవసరంగా కట్టిన ప్రాజెక్టులకి కాంగ్రెస్కి పేరు వస్తుందని ఈ ప్రాజెక్టులు పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టి అవసరం లేని కాళేశ్వరం కట్టి అప్పుల పాలయ్యి జనంలో పలసబడి. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదంటారా? ఏం ఉపయోగం తమ్మి? ఇప్పుడు పడబడే ఉంది కదా, అది పడబడే ఉంది కదా. ప్రభుత్వం వచ్చినాక దానికి కావాలని అలా పడేసారంటారు. తప్పులేదు తమ్మి, నేనే చెప్తున్నా కదా, కేసీఆర్ వచ్చేవాడే కానీ ఆయన చేసిన తప్పుల వల్లే పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎవరు కొట్టారు ఆయనకి కాంగ్రెస్ పేరు వస్తుందా? ఇప్పుడు నువ్వు పాలేలో మంచి పని చేసినావు, మంచి చేసినావు అంటాం కానీ ప్రభాకర్ రెడ్డి మంచి చేసిండు అని అంటారా? నువ్వు అదే ప్రాజెక్టు కట్టినట్టయితే ఇలా పాలమూరు ఇవన్నీ నీళ్ళు ఇచ్చినట్టయితే నీకు ఓట్లు ఆడిపోయి నీ ఓటు నీకే ఉండేవి. నువ్వు అనవసరంగా కాంగ్రెస్కి పేరు వస్తుందని నువ్వు ఊహించుకొని నీ అంతటి ఊహించుకొని ఈ ప్రాజెక్టులను పండబెట్టి లేనిపోని ప్రాజెక్టు పెట్టుకుని అన్ని కోట్లతోనే అవసరం తమ్మి. ఏదో మామూలు కట్టుకుంటే అయిపోయి 8,000 కోట్లతో కట్టుకొని ఇంత చేసి ఇచ్చేసాను. అదే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఉన్నాడు, అల్లుడు తేడబంతడు, బిడ్డ తేడబంతది అన్నాడు. అనవసరంగా ఎవరికి ఆ రోజులలో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 60,000, 1,10,000 దళితులకు 1,10,000, 1,30,000 ఇచ్చాడు. అట్లా నువ్వు ఒక 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి అరువులందరూ ఇల్లు కట్టుకొని పోండి అన్నట్టయితే అయిపోయింది. అనవసరంగా ఆయన ఇల్లు కట్టించి బేస్ మట్టం లేకుండా కాంట్రాక్టర్కి ఇస్తే వాడు బేస్ మట్టం లేకుండా నీళ్లు కట్టి ఇప్పుడు వాన వచ్చాక ఇళ్ళకి నీళ్ళు పోయే పరిస్థితి. కేసీఆర్ ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఆడిచ్చిన తమ్మి 10 సంవత్సరాలు కేసీఆర్ ఇచ్చిండు. కానీ మా ఊరు మా మండలం మొత్తం మీద ఇచ్చింది ఆడ పాలెల్లో ఒక 17 ఏళ్ళు ఇచ్చిండు, జుజాలపేట కొన్ని ఏళ్ళు ఇచ్చిండు, మళ్ళీ ఈ ఏరియాలో ఎక్కడ ఇవ్వలేదు. అట్లా అంటే నేను అంటున్నా అంటే ఇచ్చిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినట్టు అయ్యాల ఆయన కూడా 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇస్తా అరువులైన వాళ్ళందరూ కట్టుకోండి అన్నట్టయితే అందరు కట్టుకుందరు కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకే, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకే డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. లేదు, మా కాడ అన్ని పార్టీలకు ఇచ్చినాం. లేని వాళ్ళని చూసి ఇచ్చినాం. దాంట్లో 100% లేని వాళ్ళని చూసే లిస్టులో రాస్తున్నాం. పార్టీ పరంగా చూడలేదు, లేని వాళ్ళని చూసి. ఎందుకంటే మనం కూడా కొంత పుణ్యం ఉంటుంది కదా తమ్మి. ఇప్పుడు ఉన్నోనికి ఇచ్చినాం అనుకో ఏముంటుంది, అదే లేనివానికి ఇచ్చినాం అనుకో ఒకరోజు ఉపాసం పడినా వాన వచ్చినా భయం లేకుండా ఇంట్లో బంతాడు. కాబట్టి మనకు పుణ్యం ఉంటుంది. లేనోనికి ఇవ్వటం అనేది నా పాలసీ. అయితే లేనోనికి ఇవ్వటం కరెక్ట్. ఉన్నోడు దోసి పెడితే లేనోడు ఎప్పుడు బాగుపడాలి? అవునా? ఇప్పుడు కోట్లున్నోడికే పిల్లనిస్తాడు, అవునా? లేనోనికి పిల్లని ఎవడు ఇయ్యడు. అదే లేనోనికి కూడా చదువుకున్నోనికి సాఫ్ట్వేర్ జాబ్ చేసేటానికి ఉన్నోడు అదే డబ్బులు ఇచ్చినాడుకో వాడు జాగ్రత్తగా పిల్లని అందరిని పోషించుకుంటాడుగా. కాబట్టి ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ సొమ్ము మన ఇంట్లో సొమ్ము కాదు, లేనోనికి ఇవ్వడం కరెక్ట్. నా పాలసీ అయితే అది 100% కరెక్ట్. బ్రదర్ నమస్తే, ఏం పేరు మీ పేరు? లింగయ్య. ఏది ఆటో నడుపుతారా? రోజు ఎంత సంపాదిస్తారే? రోజు 200, 300 వస్తున్నాయి. అంటే ఇంత ముందు ఫ్రీ బస్ పెట్టే ముందు బాగుందా? ఫ్రీ బస్ పెట్టాక మీకు ఏమైనా ఎఫెక్ట్ పడదా? బస్ పెట్ట ముందే బాగుంది. ఎంత సంపాదించాడు? రోజు 1000 రూపాయలు, 1500 వచ్చాయి. ఫ్రీ బస్ పెట్టాక ఎఫెక్ట్ పడదా? తర్వాత ఆ ఊళ్ళ నుంచి ఇడుకోం బళ్ళ మీద వస్తారు, ఈ నుంచి అవతల బస్సులు పోతారు. రావటం, తినటం, కూర్చోవటం, పోవటం, రావటం, తినటం, కూర్చోవటం. ఆటో వాళ్ళు ఇబ్బందులు ఉన్నాయి, కష్టపడతారు. మరి మీలాంటి వాళ్ళకి ఏదైనా ఒకటి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా చేయొచ్చు కదా? ఏ ఓటు పట్టించుకుంటాడు? ఎమ్మెల్యే పట్టించుకుంటాడా? ఎమ్మెల్యే పట్టించుకోవట్లే, ఎంపీ పట్టించుకోవట్లే, ఓటు పట్టించుకోవట్లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిపాలన బాగుంది, అభివృద్ధి బాగా చేస్తున్నట్టు. ఏది మరి
పట్టించుకుంటే మాకు ఏమన్నా అంత ఇంత ఇయ్యాలిగా. ఆ, మరి ఏది మరి 12 వేలు అన్నారు, అవి 7 తెంగినాయి 7 పోయినాయి. ఆ, రావట్లేవా? ఇంత వాడికి అది లేదు కదా, అసలు పట్టించుకున్నాడు మాట్లాడేటోడు లేడు మా గురించి. అసలు ఏ రోజు ఇక్కడికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చి మీ కష్టాలేంటి అనేది అసలు మేము ఏ రోజు కలిసే ప్రయత్నం వాళ్ళు చేయాలి. అడగరు, వాళ్ళు రారు అడగరు. మీరు వెళ్ళిరా? ఆ? మీరు వెళ్ళి ఎప్పుడైనా వచ్చేడు సార్లు పోయినాం. కలిసిండా మరి? ఆడగలిచిండు. ఆ. ఖమ్మం పోతే హైదరాబాద్ అంటాడు, హైదరాబాద్ పోతే ఖమ్మం అంటాడు. ఆ, ఈడికి పోతే ఆడ దొరకడు, ఆడికి పోతే ఆడ దొరకడు. ముంగట జనాలు మొత్తం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి బీవత్సనం చేస్తారు, మస్తు చేస్తారంటారా? ఏం అభివృద్ధి చేసినట్టు తలుతుందిగా, ఆ. పలానా పని చేసినాం అనేది తెలుస్తది. బిత్తుడు బిల్లు ఈ ఆడ. మెల్లిత్తునంటారు. ఆడ ఆ, ఈ అబ్బాయిని అడిగి ఇచ్చిన్నాం. మరి మీకు ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే 12,000 అన్నారో 12,000 ఇస్తే సరిపోద్దా మీకు? ఎట సరిపోయింది అన్న సరిపోదు. మరి ఏం చేయాలి ఇంకా? 12,000తో సంవత్సరం ఎలా తీస్తారు ఈ రోజుల్లో? మందులకు సరిపోవట్లే, హాస్పిటల్ పోతే ఒక్క రోజు మందులకు సరిపోవట్లే. ఏ విధంగా వెళ్తుంది? అందరూ బ్యాటరీ ఆటోలు నడుపుకోవాలని చెప్తున్నారు కదా. ఇక వాళ్ళు కుసోదన్న కాడి నుంచి అన్ని చెప్తారు. ఇప్పుడు ఉన్న ఆటో దీన్ని 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి అమ్మి 4 లక్షలు పెట్టి ఆటో కొంటే ఏం పడుతుంది? ఈ రోజు 200 వెళ్తే 4 లక్షలు కిస్తీ పడుతుందా? మీ ఆడ దగ్గర రావాలి. ఇప్పుడు మరి నువ్వు రోజు ఆటో నడుపుతూ బాగానే ఉంది, మరి ఏంటి సాయంత్రం పూట ఏమన్నా వేస్తావా? ఇంకా అది ఒకటే తక్కువైంది మాకు. ఏం లేదు ఇంకా అది ఉంటే ఇంకా బాగోళ్ళు. అంటే నీకు అలవాట్లేదు. అసలు అలవాటు ఉంటే వచ్చి 200 ఉన్నోడు కూడా తాగడానికి నోరెట్టద్దాను, ఇంటికి పోతే పిల్లలు బో అని అడుగుతారు. వచ్చిన 200 100 రూపాయలు వైన్స్, 100 రూపాయలు ఇంటికి. ఇంటికి 100 రూపాయలతో సంవత్సరం ఎంత చెప్పుగా. మరి ఎట్లా మరి మీ యూనియన్స్ ఉన్నాయి కదా, యూనియన్స్ వాళ్ళు ఏమంటారు? మీ యూనియన్ మొత్తం సంఘాలు మాట్లాడదాం అంటారు కానీ ఎవడు పట్టించుకున్నాడు లేడు. మరి మీరు ఎమ్మెల్యేని గట్టి డిమాండ్ చేయాలి కదా, మా 12,000 ఏమైంది అని. చేసినా పట్టించుకోరాళ్ళు. అసలు కలవడు, అసలు మాట్లాడు. అసలు ఇప్పుడు మాట్లాడు, మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడదు. అంతేనా? మొన్న అన్నాడు కదా, మా బాధలు మా కష్టాలు అన్ని గుర్తుకొస్తాయి కాబట్టి అప్పుడు అడుగుతారు. శ్రీరంగానే ప్రతి ఒక్క ఇంట్లో ఒక వాచ్ ఉంటుందట, గడియారం. అవి ఉంటూనే ఉంటాయి, అవి సాధ్యం. అవి పుణ్యానికి వచ్చినాయిగా, కష్టపడి సంపాదించినవి అయితే కష్టపడి సంపాదించాలి. ఇంటికి ఒకటి ఎత్తారు. ఇప్పుడు మన ఎవరికైనా 10 రూపాయలు దానం చేయలేస్తాం. ఆయన ఎన్ని ఎకరాలు అమ్మి చేసిండు ఇంటికి ఒకటి? ఆయన సొంతం డబ్బులు పెట్టి ఏమైనా చేస్తాడా? ఇప్పుడు మనం ఒకటికైనా 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే మన జేబుల నుంచి తీయాలిగా, ఆయన జేబుల నుంచి తీసిస్తాడా? తీసియట్లేగా. మరి ఇప్పుడు పుణ్యానికి సంపాదిస్తాడు, పుణ్యానికి ఖర్చు పెడతాడు అంతే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండేనా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా బాగుందా? బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచిగా ఉంది. మరి ఎందుకు మరి బీఆర్ఎస్ అలాంటి కేసీఆర్ ఎందుకు కూడా కొట్టిరు? ఈ మార్పు తెస్తున్నాయని కోతలు కోసిండుగా రాయుడు. ఎవరు? రేవంత్ రెడ్డి కోతలు కోసిండుగా. మార్పు తెచ్చిందా మీకు? ఇదే మార్పు మాకు. కదలకుండా కూర్చోటమే మార్పు. మరి ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉందా నిజంగా మహిళలు? అసలు ఎవరికి ఉపయోగం ఉందన్న, మా ఆడోళ్ళు ఉన్నారు నెలకు 1 రోజు పోరు ఖమ్మం. గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు డైలీ వస్తుంటారు పోతుంటారు, వాళ్ళకి లక్షల్లో జీతం, మాకు 100 కూలి. మాకెట్ట వెళ్తుంది అన్న? మేము డైలీ ఖమ్మం దేనికి పోతాం చెప్పు? పోతాం, మనకేం అవసరం? ఎప్పుడో ఒకసారి ఏదైనా అవసరం ఉంటే పోతాం, బండి వేసుకొని పోతాం, సపోర్ట్ చేయకుండా వస్తాం. మరి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఎవరిని బీఆర్ఎస్ నాయకులు అసలు అసెంబ్లీ గేట్ కూడా తాగని, టచ్ చేయని అని చెప్పి టచ్ చేయని వెళ్ళని అంటాడు. నెక్స్ట్ టైం గెలుస్తాడా మరి ఇక్కడ? చూద్దాం, ఆగరాదు కొద్దిగా 4 రోజులు ఓపిక పడితే అయిపోయాయి. ఇప్పుడు ఒక 3 సంవత్సరాలు ఓపిక పట్టినాక ఇంకొక సంవత్సరం ఓపిక పడితే అయిపోయాయి. ఎందుకు ఇక గెలుస్తాడు? ఎటకెళ్తాడు? సరే చూద్దాం, అది కూడా చూద్దాం, ఆగరాదు. ఓటు ఎవరికి వేసినావు ప్రభుత్వం? కేసీఆర్ కి వేసిన. కేసీఆర్ కి మరి కేసీఆర్ కి ఎత్తి రేవంత్ రెడ్డి వచ్చి మీరు కష్టాలు పడుతుంది. ఏం చేస్తాం మరి? మరి ఎట్లా మరి ఏరే పని చేసుకోవచ్చు కదా, ఈ రోజు 200 వస్తే బతకలేరు కానీ. ఇంకో పని చేయలేక దీని మీద బతికి వేరే పనికి ఏం పోతున్నావు? ఇప్పుడు నువ్వు ఇది పట్టుకొని తిరుగుతున్నావు, వేరే పని పోవాలంటే పోలేస్తావు? పోలేవుగా. అంతే, నాకేసినవుగా. అంతేగా మరి. ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో ఫీల్డ్ ఉన్నారు? ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల కింద ఆటో ఫీల్డ్. ల్యాండ్ ఏమైనా ఉందా మీకు? వ్యవసాయం లాంటిది ఏం లేదు, ఆటో మీద బతకటమే. మరి ఇంట్లో ఫ్యామిలీ ఏం చేస్తారు? కూలికే పోయింది. ఆమె తెచ్చిన కూలి పెట్టుకొని బతకటమే, ఏం లేదు. ఆడలో కూలితో బతకాల్సి వస్తుంది మొగోళ్ళు. తప్పట్లా మరి. ఏం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక గౌడ సంఘం అంటే గీత కార్మికుల సంఘం సభ్యత్వం ఉంటే 50 సంవత్సరాల వయసు వాళ్ళకి పింఛన్ ఇవ్వమని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు ఆయన పెట్టింది. 200 పింఛను ఆయన పెట్టింది. అప్పటి నుంచి మా పింఛన్ వస్తున్నాయి. కేసీఆర్ హయాంలో 2000 వచ్చినాయి, అయ్యే 2000 ఇప్పుడు కొనసాగుతుంది. ఏది
అనడు అన్నుడు తప్ప ఇచ్చులేదు అంటారు. అన్నయ్యని చేస్తే ఇక ఇంకో తిరుగుండేది, ఇట్లా ఉండదు, చాలా బాగుండేది. 6 పువ్వులు అనేది దేనికి సంబంధించింది? సంబంధించింది కాదు, ఎటువంటి మరి చెప్పిండు చేయలేదు. మేము వాస్తవంగా పింఛన్ వస్తుందని ఆశతోని ఎంతో మంది నాలాంటి వాళ్ళు సొంతంగా వేసుకునే పార్టీ కూడా కాంగ్రెస్కి ఇచ్చారండి. అప్పుడు ఏది మార్పు రావాలని మార్పు రావాలని. వచ్చిందా మరి మార్పు? ఏది నువ్వు 4000 పింఛను, 4000 పింఛను లేదు. ఆడవాళ్ళకి పేదోడికి 2500 అయ్యి లేవు. మూడోది అసలు భూమి లేని వాళ్ళకి 12,500 ఏది రైతు బంధు ఇస్తాడుగా. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. రైతు బంధు ఇస్తాడు. సరే కౌలు రైతులు అంటే అది ఏ సంగతి ఫస్ట్ జనాలు అందరూ తెలుసు. ఒక్కళ్ళకి ఇస్తేనే సరిపోయింది, ఇంకా రెండోడికి ఆడ తీసుకొచ్చేస్తాడు ఒక భూమి మీద. అసలు భూమి లేని వాళ్ళకి, అసలు భూమి లేని వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఓకే. అది అట్టే ఉంది. మీకు వ్యవసాయం ఉందా? నాకు 1 ఎకరంన్నర ఉందండి. ఎంత వస్తుంది రైతు బంధు? 12,000 అంటే 3 దమ్ములే వచ్చింది. వచ్చినాక 2 దమ్ములు రాలే. ఇంకోటినా? రాలేదుగా ఫస్ట్లా ఇయ్యలే. మరి ఇప్పుడు గీత కార్మికులకి ఆపద ఆదుకుంటా అన్నాడు కదా, గీత కార్మికులు ఏమన్నా మీకు వచ్చిందా? ఏ ఆదుకుండు రేవంత్ రెడ్డి సాయం చేస్తా అన్నాడు కదా గీత కార్మికులకు. అది ఇంతకుముందు మన కేసీఆర్ గారు కూడా ఉండు ఖాళీ. ఇప్పుడు ఆయన 5,000 అన్నాడు, ఈయన 10,000 అన్నాడు. ఇది గీత కార్మికులకు కూడా 5 లక్షలు అంటే 10 లక్షలు అన్నాడు. ఏమీ లేదు. ఇప్పుడు ఇది పొంగులేటి నియోజకవర్గం కదా, ఇక ఆయన పాలన అంటే ఇది అల్ల తిరిగి వాళ్ళకి వెళ్తుందండి. ఎందుకంటే ఏదైనా అవసరం ఉండి పోతే మనం చేయకపోతే చేయలేదని చెబుతాం. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ ఓతాలు వస్తాయో అయ్యే నడుతున్నాయి. ఒక వేరే వర్గాన్ని మన ఈ పాలేరుకే ప్రత్యేకంగా నిధులు లేవు, అన్ని ఇట్టుకున్నట్టే పాలేరుకుంది. ఎప్పుడన్నా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడిగిరా? మేము అడగలేదండి. ఎందుకు రాడా? అసలు మేము ఎన్నడూ పోలే సార్ కాడికి. పోందని మనం ఎట్టాందో, పోతే ఏదైనా పని ఉండి పోతే, చేయకపోతే మాకు చేయలేదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. పోయినసారి మరి ఓట్లోకి వచ్చినప్పుడు ఏమైనా అడిగినావా? నేను ఏం అడగలేదు సార్. నేను మా కాడికి ఊళ్ళోళ్ళే సక్రంగా రారు నా కాడికి. ఎందుకంటే ఆయన కమ్యూనిస్టు తప్ప వేరే పార్టీకి ఓటేయడు. అయితే మొన్న వెలుగుమట్ల పేదోళ్ళ ఇల్లులు కొనగొట్టారు. అప్పుడు మీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ మీ పార్టీ కానీ వ్యతిరేకంగా మరి ఎందుకు రాలేదు అక్కడికి? అప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం బాగాలే, హార్ట్ ప్రాబ్లం ఉంది. అందుకే ఇప్పుడు మీతో మాట్లాడాలంటే ఇప్పుడు మీ పార్టీలో మీరు ఒక్కరే లేరు కదా, మీ హైకమాండ్ ఎవరైతే ఉన్నారో ఆ వెలుగుమట్ల ఇల్లు కొనగొట్టినప్పుడు మీ పార్టీ ఎందుకు స్పందించలేదు? కాంగ్రెస్ కి ఎందుకు సపోర్ట్ చేసింది? అందుకేనండి నేను కాంగ్రెస్ సపోర్ట్ చేయలే. అంటే రాలేదు అంటే సపోర్ట్ చేసినట్టే కదా. లే దాని మధ్య దాన్ని విమర్శించారు కూడా అండి. ఎవరు విమర్శించారు? మీ పార్టీ వాళ్ళు విమర్శించారా? సుదర్శన్. వాళ్ళు విమర్శలకు ఒకటి సరిపోద్దా? అందుకే నేను బయటికి వెళ్ళి ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ పడ్డా ఈ మధ్యనే. సక్రంగా బయటికి వెళ్ళాను. మీతో మాట్లాడినా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఆరోగ్యశ్రీ నుంచి మరి బిల్లు పెట్టుకోపోయినావా? పెట్టినా. వచ్చిందా? ఎంత వచ్చింది? 4 లక్షలు అయితే 2,500,000 వచ్చినాయి. దాంట్లో ఎవరైనా కమిషన్కి ఇచ్చినావా? లేదు, రూపాయి కూడా ఇవ్వలేదండి. మనం ఇవ్వని దానికి ఇచ్చిన చెప్తాం, రూపాయి కూడా ఇవ్వలే. మళ్ళీ ఎవరు గెలుస్తారు పెద్ద మనిషి? ఇక ఎవరు గెలిచేది ప్రజల చేతిలో ఉంటది. ఇవ్వాలంటే ఇవాళ ఏం చెప్పలేరు. ఇంకా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారా ఇంకేరే వాళ్ళ అనేది ఇంకా 2 సంవత్సరాలన్నర ఉంది పరిపాలన. ఈ 2 సంవత్సరాలన్నరలో ఒకవేళ అనుకున్నవన్నీ కనుక సమకూర్చిండు అనుకో మళ్ళా రావచ్చు కాంగ్రెసే. దాంట్లో సన్ని పోయినసారి ఖమ్మం జిల్లాల నుంచి ఒకరు కూడా టీఆర్ఎస్ నుంచి అసెంబ్లీ గేట్ దాటని అని చెప్పిండు. మరి ఈసారి కూడా అదే మాట చెప్పి జనాలకు వెళ్తాడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? అన్ని రోజులు ఒక్క తిరిగి అసలు ఏముండు. ఎవరు చెప్పినా ఏ రోజు ఏ టైం మారిద్దో ఎక్కడ ఎవరు మారుతారో ఎవరికి తెలియదు. ఇక్కడ మనం నలుగురు ఉన్నాం, ఇప్పుడు నలుగురం కలిసి ఒక్కడికి అనుకుంటాం, పోయేటప్పటికి నలుగురు చేతిలో ఏ దారి అటే. అయితే ఇంకోటి ఏదైతే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద అవినీతి ఆరోపణలు వచ్చినాయి, దాని ప్రకారం మీకు ఏమైనా తెలుసా? ఏమైనా ఐడియా ఉందా? మాకు తెలియదండి. మీ ఇంటికి వాచ్ ఇచ్చిండా గడియారం?
ఆ గడియారం కొడుకు పెళ్ళినప్పుడు బిడ్డ పెళ్ళినప్పుడు మొదగల్దాం బిడ్డ పెళ్ళైంది. అప్పుడు ఆయన అల్లుండు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నట్లున్నప్పుడు అప్పుడు ఇచ్చిండు అదే గడియారం ఉంది. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇగో అదే ఇప్పుడు అమలు చేసినవన్నీ కనుక చేస్తే మళ్ళా వచ్చే అవకాశం ఉండొచ్చు అంటానా. మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండే? కేసీఆర్ ఓడిపోవడం అంటే ఎవరైనా 10 సంవత్సరాలు ఉన్నాక 2 దమ్ములు చేస్తే 3వ దమ్ము ఎవడైనా చేయదే. కొత్తోడు వస్తాడు, కొత్తోడు ఏం చేస్తాడో చూద్దాం. కాకపోతే ఇంకోటి కేసీఆర్ గారి మీద ఈయన కొంచెం ఎక్కువ చూపు ఆలోచనలు పెట్టిండుగా, ఆశలు. ఈ ఆశలల్లా జనాలు చేయాల్సి వచ్చింది. మరి ఆశలు అంటే 2000 పింఛన్ అంటే 2000 పింఛన్ 4000 అంటే బాంబు ఫ్రీగా వచ్చాయి కాదు, ఏమైనా కష్టపడితే వచ్చాయి అయితే వేరు ఉంటది. అంటే మరి ఈ ప్రభుత్వం అనేది ఇప్పుడు 12,000 పేదోడికి అంటే వాడు తలూపిండు. ఈ 4000 పింఛన్ అంటే వాడు తలూపిండు. ఆడోళ్ళకి ఉచిత పోతే వాళ్ళు తలూపారు. తప్పే లేదు. ఎవడైనా పెట్టోడు ఉన్నాడు పెడతానంటే ఎవడైనా. ఏం పేరే పెద్ద మనిషిని ఇది? నా పేరా గోపిరావులు. ఏం పని చేస్తావు? మేమా మేము కూలి నాలికి పోతాం. ఎంత సంపాదిస్తావు రోజుకి? ఏం రూపాయి వస్తుందో పావులు వస్తుందో కూడా పెళ్ళం పంతనం మంచిగా బతాను తింటున్నాం. కానీ రూపాయి బతుకుతావని? రూపాయి కాదు, ఇల్లు గుర్తుందండి. ఇల్లు గుర్తుందా? మరి ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు నీకు ఇల్లు లేదు కదా, అవును. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, ఇందిరా ఇల్లు ఇచ్చిరా నీకు? కురుస్తుందన్నావు కదా. రేవంత్ రెడ్డి కాదు, ఆయన రాజశేఖర్ రెడ్డి ఇచ్చినప్పుడు ఇంద్రమ్మ అని కాలనీ వచ్చింది. కాలనీ వస్తే కట్టుకున్నాం. కట్టుకుంటే ఇప్పుడు అది కొడుతుంది. ఓకే, మరి నాకు ఇల్లు కావాలంటే ఇల్లు అని అంటారు. ఇస్తలేరా? ఏనంటే అది ఇల్లు ఇచ్చాక మళ్ళీ ఎట్టతో అంటుంటే. మరి ఇప్పుడు నీకు ఏం లేదా భూమి గిట్ట? భూమి వేయలేదు. మరి నీ ఇల్లు గుర్తుంది, పరిస్థితి బాగాలేదని చెప్పిన వాళ్ళకి చెప్పినా ఆల్రెడీ రాండి చూద్దు రాండి అని చెప్పిన కూడా రావట్లేరా? ఒక్కళ్ళు రావట్లే. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంచోడు, పేదలకు అందరికి ఇల్లు ఇస్తున్నారు కానీ నేను ఆ మాట అన్నాను. అందరు మంచోళ్ళే, చెడ్డోళ్ళు కాదు, అందరు సంతోషమే. కానీ ఏదైనా రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన అది ఇక జీవితాలు రాదు. అందరికి ఏమన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు? అది కాదు మొత్తం కట్టారు, ఎవరికైనా ఇల్లు ఇచ్చిండు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు. రోజు సాయంత్రం పూట వేస్తావా? ఎంత మరి గవర్నమెంట్ కి వద్దా? ట్యాక్స్ కడతావు గవర్నమెంట్ కి? ఎంత కడతావు? కోట్రా ఆఫ్? ఇక ఆపో గీపో గవర్నమెంట్ కి అయితే భరాంచాలుగా. నువ్వు కష్టపడేదంతా నువ్వు ఆఫ్ కోటలో పెడితే మరి ఎట్ట పిల్ల ఇవ్వండి నాకేంది, తెల్లగాళ్ళైనా జల్లగాళ్ళైనా గవర్నమెంట్ సొమ్ము వాళ్ళకి కట్టకపోతే ఎవరు కట్టను? నువ్వు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నావు బాగానే ఉంది, నువ్వు కూలి పని చేసుకుంటా అంటున్నావు, ₹2 సంపాదించుకుంటా అంటున్నావు. నువ్వు సంపాదించుకుంటా గవర్నమెంట్ ట్యాక్స్ కడితే నీ బతికెట్లా? నా బతికేది గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఫ్రీ బియ్యం వస్తానేగా, ఇక అది తీసుకుంటాను. మామిడికాయ పచ్చడి, గోంగూర పచ్చడి ఉంటుంది ఎట్లా ఏనా? ఇక అది ఎప్పుడైనా పచ్చడి లేని మనం ఉండవుగా. పచ్చడి మెతుకులు తిని బతుకుతున్నట్టు. అవును, ఇంకేముంటది? కూరగాయల భోజనం తినవు అసలుకే? కూరగాయలు ఏంటి? అయ్యే కూరగాయలు అయ్యే. ఇప్పుడు నీకు ఏం కావాలి మరి ప్రభుత్వం నుంచి? నీకు ఏం కావాలి? నాకు ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, ఇల్లు కావాలని చెప్తే ఇల్లు ఇవ్వలేదు. నీకు రాజశేఖర్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చిండు, అది గుర్తుంది. నా కొడుకు కమ్మలుండు, అయితే వాడికి భూమి ఉంది, వాడి భూమి ఉంది, వాడు ఇల్లు కట్టుకొని అంటాడు ఈటలే. ఇంకా అది నీ కొడుకు కావాలా ఇల్లు నీకు కావాలా? నా కొడుకు కావాలా, నాది నా కూలిపోద్ది ఇల్లు. మరి కూలిపోయేటోడు నీకు కావాలి, నీ కొడుకు ఎందుకు ఇల్లు? అంతేనా? ఓ పని చేయ రాత్రి విజయం మేము అంతమ్మ ఓసోళంగా ఓసోళ్ళు అయితే కింద మంది తీసుకొచ్చి పోయే రాత్రి. ఎందుకు? మీకు కూడా దండం పెడతా. నాకేందుకే? కాదు అందరికి సమస్యల గురించి కానీ మేము వచ్చింది. మంత్రులకు కూడా దండం పెడతా. ఏందని అంటే ఇక మళ్ళీ ఇదెందుకు చికాకు, ఆ బియ్యం ఎందుకు, ఎందుకు అయ్యేందుకు ఇక గత మంది వేసిపోతే. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఓటు పైసలు తీసుకుని ఇష్టమా మామూలు ఇష్టమా?
ఓటు 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 ఆ. పైసలు తీసుకుని ఇష్టం మామూలు జెన్యున్ ఇష్టం ఏ కాదు మంచి మనగాడని వేసినాం. మన మొనగాడు ఏం చేస్తున్నాం మరి ఇప్పుడు మనగాడు ఏం చేస్తాడు? అయ్యా నీ దేవుడు అంటే ఆయన దేవుడు అంటే అరే గొదమ తాతరా అంటుండు. దేవుడు అంటే కట్టంటుందా? దేవుడు అంటే ఆయన రూపాయి లేదు మాకు. రూపాయి ఓటు సొమ్ముదలే మర్యాద మంచివాడని ఓట్లేసినాం. ఓట్లేసినాక మేం చేయము. ఇప్పుడు నువ్వు మంచోడని ఓటేసినవే, మరి ఇప్పుడు ఆయన ఏమంటుండు? ఎవరు? మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దివాళి దిక్కు లేదట, దేయానికి పాడలేదట. దెయ్యం అట ఉరికొచ్చిందట, దివాళికి దిక్కు లేదంట. మరి అది నిజం అబద్ధం? ఎంత నీ ఏజ్ ఎంత ఉంటది? నాదా 30-35 ఉంటుంది. 30-35 అంటే మొన్న పుట్టావు కదా. కాదు, నీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. మరి పింఛన్ 4000 చేస్తున్నారు కదా ఈ ప్రభుత్వం వచ్చినాక. ఏం మరి నాకు ఇక మైండ్ పని చేయట్లే. మైండ్ పని చేయని మాట్లాడినావా? మరి ముఖ్యమంత్రి అన్నాడేమో, మరి అన్నాడు ఇవ్వాలనా వద్దా? అంటే ముఖ్యమంత్రి లాగా నీకు అప్పుడప్పుడు నీకు కూడా కలుపుకుంటుంది అనమాట. మరి వాళ్ళ సొమ్ము వాళ్ళకి చెప్పతే ఎవరికి చేయాలి? ఆ సొమ్ము ఎవరికి ఇవ్వాలి? గవర్నమెంట్కి ఇవ్వాలనా వద్దా? సరే, ఇదంతా కాదు, మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లుంది, అభివృద్ధి ఎట్లుంది ఇక్కడ? ఏనా మంచిగానే ఉంది. ఆయన మా ఊళ్ళో పెద్ద మనుషులు చాలా మంది ఉర్రు. 8-10 మంది ఉర్రు. పెద్ద మనుషులా? ఒకళ్ళ మాట ఒకళ్ళు కాదు. ఈడు చెప్పటల్లే, వాడు చెప్పటల్లే. ఓ ఏది లేదు, నాది పెత్తనం. ఇంటికి పోతే ఇల్లు లేదు, పోగలిపోతే దిక్కు లేదు అన్నట్టుంది. 10 మందిలో పాము సావదంటూ. గ్రామ పంచాయతీ నాయకుడు ఉండగా మంచి బుద్ధిమంతుడని వేసినాం. ఎవరు? నాగేశ్వరరావుకి. ఆయన బాగు చేస్తాడు, మంచిగా చేస్తాడు అని మేము అనుకున్నాం. ఏం అది లేదు, గతి లేదు.